ఫ్రెండ్స్, ఇవాళ పసుపు దుంపల్ని లాస్ట్ సీజన్లో నాటిన వాటిని ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాము. జనవరి ఫిబ్రవరి మంత్లో అయితే మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట ఈ దుంపల్ని. ఈ దుంపల్ని ఎలా నాటుకోవాలి, వాటిని ఎలా సేవ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము. తీసేసిన ఆ పసుపు దుంపల్ని మే ఏప్రిల్ నెలలకి మనం మళ్ళీ నాటుకోవచ్చు అనమాట. అవి పక్కన అయితే పెట్టేసి ఉంచుకోవాలి సేవ్ చేసుకుని. అలా సేవ్ చేసి పక్కన పెట్టుకుంటే మెల్లమెల్లగా చిన్న చిన్న స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి. అవి మనం జూన్లో నాటేసుకోవచ్చు అనమాట. కనుక మనం పసుపు దుంపల్ని నాటుకుంటే మళ్ళీ జనవరి ఫిబ్రవరికి హార్వెస్ట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అయితే 9 నెలల పంట అండి. వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఇవైతే పచ్చి దుంపలు అనమాట. నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది అని. వచ్చినప్పటి నుంచి నేను కొంచెం అశ్రద్ధ చేశాను, పెట్టలేదు. అది ఇలా మెత్తగా అయిపోయిందనమాట. నేనైతే కొంచెం వాటర్లో పెట్టాను. దానికి ఏమైనా స్ప్రౌట్ లాంటిది వస్తే కనుక మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు అని. ఇలా వాటర్లో వేసేసి ఉంచితే కనుక దానికి పక్క నుంచి అనేది మొలకలు అనేవి వచ్చేస్తాయి. చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు, మధ్యలో ఉన్న దుంప పెడితే రావు, ఇలా సైడ్కు ఉన్న చిన్న చిన్న పిలకల్ని పెడితేనే మనకి ఎక్కువ పసుపు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. నేనైతే అలా ట్రై చేయలేదు. అసలు ఇదే నేను మొదటిసారి పసుపు అనమాట. నా గార్డెన్లో కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ పెద్దగా ఏం వేయను. పూల మొక్కలు మాత్రం వేస్తాను. పసుపు మాత్రం ఇది మొట్టమొదటిసారి. అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేను ఆశ కొద్దీ ఈ దుంపల్ని దాచాను, కానీ అది వస్తుందో రాదో అనేది మాత్రం నమ్మకం చెప్పలేనమాట. మళ్ళీ ఈ పసుపు మొక్కలకి మనం ఫీడ్ చేయడం కంటే మనం మొక్క పెట్టేటప్పుడే ఫెర్టైల్ సాయిల్ని తీసుకుంటే బాగుంటుంది. అది ఏమిటంటే కంపోస్టు కౌ మాన్యూరు, గార్డెన్ సాయిలు, దుంప కుళ్ళిపోకుండా ఉండటానికి కొంచెం అంతా ఇసుక శాతం ఎక్కువ తీసుకుంటే దుంప అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. మొత్తం ఇంకొక 0.5% ఎక్కువ కలిపినా పర్వాలేదు. ఎందుకంటే ఇది దుంప జాతి మొక్క కాబట్టి డ్రైనేజ్ హోల్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. దీనికి ఒకటి ఉండే చోట 2-3 డ్రైనేజ్ హోల్స్ పెట్టుకున్నా పర్వాలేదు పాట్కి. అంటే దీనికి నీరు అనేది ఎక్కువ నిల్వ ఉండకూడదనమాట. నీరు ఎక్కువ ఉంటే కనుక దుంప అనేది కుళ్ళిపోతుంది. మనం పెట్టే పాట్ ఏదైనా సరే ఎక్కువ హోల్స్ ఉండి పోసి నీళ్ళు పోసినట్టు వెళ్ళిపోయేటట్టయితే ఈ దుంప అయితే కుళ్ళిపోదనమాట. చేసే మట్ట అయితే బంకగా ఉంటే కనుక కొంచెం ఇసుక అయితే ఎక్కువ కలిపి పెట్టేసుకోండి. పాత సాయిల్లో నేనైతే ఇందులో కౌ మాన్యూర్ ఎక్కువ కలిపాను, లీఫ్ కంపోస్ట్ కలిపాను. మీరు బోన్ పీలు, వేపపిండి ఇవన్నీ కూడా కలిపి అయితే ఈ సాయిల్లో పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగా లీఫ్ కంపోస్టు అంటే వేపాకులు ఉంటాయి ఎక్కువగా, ఆ వేపాకులు, ఆవు పేడ, గార్డెన్ సాయిలు, ఇసుక కలిపి అయితే నేను పెట్టేశాను అనమాట. ఫస్ట్లో ఎవరో ఒక 2 దుంపలు ఇచ్చారనమాట. వాళ్ళు గ్రౌండ్లో పెట్టుకున్నాను. ఒక 2 దుంపలు అయితే నాకు ఇచ్చారు. ఇవి ఏంటి అని అడిగితే నాకు అంతగా పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. కాకపోతే తీసుకొచ్చాను, అలా పక్కన పెట్టేశాను, ఒక పాట్లో గుచ్చేసాను అనమాట. నాకు అసలు అది ఎందులో పెట్టానో కూడా గుర్తులేదు. చివరికి ఈ పాట్లో ఈ మొక్కలు వస్తూ ఉంటే పసుపు మొక్కలు వచ్చాయని కొంచెం హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను అనమాట. కూడా మట్టి కంపోస్ట్లో శాండ్విచ్ మెథడ్ అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఆకులు, ఒక లేయర్ కంపోస్టు, తర్వాత మనం చేసుకునే కూరగాయ పెచ్చులు అవి ఒక లేయర్ పేడ, అలా వేసుకుంటూ శాండ్విచ్ మెథడ్లో వేస్తే కనుక మీరు ఇది దుంప పెట్టేశాక మళ్ళీ ఏ రకమైన ఫెర్టిలైజర్స్ ఇచ్చే అవసరం అయితే ఉండదు. ఇందులో నేనైతే ఎక్కువ ఎండాకులు అవి వేయటం వల్ల కోకోపీట్ వేసినట్టుగా ఎలా పొడిలాడుతూ ఉందో చూడండి, అలా ఉండాలన్నమాట. బంకగా ఉండకుండా ఇలా పొడిలాడుతూ అయితే మట్టి ఉండాలి. అయితే ఈ గ్రో బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది చాలా పొట్టిగా ఉంది, వెడల్పు ఎక్కువగా ఉంది. ఎన్ని దుంపలు అయితే పెట్టాను అనేది కూడా నాకు ఒక ఐడియా లేదనమాట. ఏవో ఇచ్చారు, తీసుకొచ్చి అలా పెట్టేశాను అనమాట పాట్లో. అసలు లోపల ఎన్ని ఊరాయి అన్నది కూడా ఇప్పుడు నాకు ఐడియా లేదు. నాకు కూడా అది మిరాకిల్లా ఉంది. నేను ఇది హార్వెస్ట్ చేసి చూస్తే కానీ తెలియదు అనమాట. అంటే లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉన్న పార్ట్స్ సూట్ చేసుకుంటే బాగుంటుంది. 100 రూపీస్ టబ్ అయినా పర్వాలేదు, లేకపోతే కూలర్ టబ్ ఉంటుంది చూసారా, అదైనా పర్వాలేదు అనమాట. మధ్యలో అయితే మొక్క ఉండి చుట్టూరా ఈ పార్ట్కు ఉన్నట్లుగా ప్లేసు ఉంటే కనుక ఒక గుత్తిలాగా వచ్చేస్తుందని నేనైతే అనుకున్నాను. మా ఫ్రెండ్ అయితే ఒక చిన్న 6 ఇంచెస్ 5 ఇంచెస్ చాలా చిన్న పార్ట్ ఆ డబ్బాలో పెట్టారు. అసలు డబ్బా నిండా దుంపలు వచ్చేసాయన్నమాట. పాటి ఎంతదైనా సరే పసుపు చక్కగా ఊరిపోతుంది అనటానికి నాకు అదే అనిపించింది.
ఉంది చూసారా ఒక చిన్న పాటు, ఆ చిన్న పాటలో ఒక దుంప అయితే పెట్టేశారనమాట. బోల్డ్ అన్ని మొక్కలు వచ్చేసాయి ఆవిడకి. పసుపు దుంపలు కూడా ఎక్కువ ఊరాయి. కుండీ సైజ్ ఇదనమాట, చాలా ఒక జానెడంత కూడా ఉండదు అనమాట, అంత చిన్న కుండీ. రూపీస్ టబ్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఒక 4 వరకు అయితే దుంపలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వీటిని ఎలా అయితే పెట్టాలి అని. ఇప్పుడు ఈ దుంప ఉందనుకోండి, ఇలా ఇక్కడి నుంచి ఏదైనా స్ప్రౌట్ మీకు పైకి కనపడుతూ ఉంటే పర్వాలేదు, లేకపోయినా ఇలా పెట్టేయచ్చు అనమాట. మరీ లోతుగా అయితే పెట్టకండి, అప్పుడు దుంప అయితే కుళ్ళిపోతుంది. ఇలా పైపైన పెట్టేసి కొంచెం మట్టి అయితే కప్పేసేయండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. అదే దానికి మీకు ఏ రకమైన స్పౌట్ కనపడకపోయినా ఇబ్బంది ఏం లేదు, అలా పెట్టేసుకుంటే అదే మొక్క వచ్చేస్తుంది. ఇలా అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే కనుక పెట్టేసుకున్నాక ఒక 3 వీక్స్లో ఒక లీఫ్ 2 లీవ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనికి ఒకటి వచ్చింది చూసారా, అలా వస్తాయి. ఫెర్టిలైజర్స్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చుకుంటూ ఉండొచ్చు. కంపోస్ట్లు మెన్యూస్ అయితే 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఇచ్చుకుంటూ ఉండాలి. ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ వాటరే పోసాను. అసలు ఈ మొక్క పైకి వచ్చేదాకా నేను ఇందులో పెట్టాను ఇది పసుపు అన్న ఐడియా కూడా నాకైతే లేదనమాట. ఈ మొక్కకి కేర్ ఏమీ తీసుకోలేదనే చెప్పాలి. కానీ ఎన్ని దుంపలు వచ్చాయి మనం హార్వెస్ట్ చేసి చూద్దాము. మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తూ వస్తే కనుక 9 మంత్స్కి అంటే జనవరి ఫిబ్రవరికి మీరు ఈ దుంపల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆకులన్నీ వడిలిపోయి డ్రై అయిపోయి మొక్క ఇలా పడిపోతుందనమాట. ఇది చాలా పెద్ద మొక్క, ఎలా పడిపోయిందో చూడండి. అసలు చాలా హైట్ ఉంది, ఇలా పక్కకు పడిపోయిందనమాట. అప్పుడు నేను ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం, మా గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం నేను ఎన్ని దుంపలు హార్వెస్ట్ చేస్తున్నాను అని ఇవాళ వీడియో తీస్తున్నాను. మీకు ఇలా పడిపోయిందో అప్పుడు 3-4 వీక్స్ వాటరింగ్ చేయడం మానేసేసి అప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవాలన్నమాట. దుంపల్ని హార్వెస్ట్ చేసేసుకోవడమే అనమాట. దుంపకి అంటే 4 దుంపలు పెడితే 4.5 అలా కేజెస్ రావచ్చు. ఒక దుంపకి 1/2 కేజీ అయితే కంపల్సరీ వచ్చేస్తుందని నా అంచనా. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అనేది మనం చూద్దాము. ఇయర్ మొత్తం పసుపు మా గార్డెన్లోనే పండించుకోవాలి, మేము దాన్నే వాడుకోవాలి అంటే ఒక 1/2 కేజీ వరకు తీసుకొచ్చి అంటే ఒక 15 దుంపలు అలా పెట్టుకున్నట్టయితే కనుక మీకు ఇయర్ మొత్తం సరిపోతుంది అనుకుంటా. మీ వాడకాన్ని బట్టి చూసుకుని పెట్టుకోండి. ఎండ బాగా తగిలే ప్లేస్లో అయితే ఉండాలి. వాటర్ అయితే అసలు నిలవకుండా అయితే మాత్రం డ్రైన్ హోల్స్ చక్కగా చూసేసుకోండి. మనకి ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలిచిపోతుంది అనుకుంటే అప్పుడు రోజు అయితే వాటర్ చేసుకోండి. అయితే నేనైతే ఏమీ నోటీస్ చేయలేదు, పెస్ట్లు కూడా నాకైతే అసలు ఏమీ రాలేదనే చెప్పాలి. ఈ కంపోస్ట్లు అలా ప్రిపేర్ చేసేసి చక్కగా పెట్టేశారు అంటే కనుక మీరు నార్మల్ వాటర్ వేసి వదిలేసినా సరే మీరు హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పసుపు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. డిఫికల్ట్ అయితే కాదు. ఇప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా దుంపలు దొరికినా లేకపోతే మాల్స్లో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, మనకి బిగ్ బాస్కెట్ అలాంటి చోట కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే గార్డెనర్స్ దగ్గర నైబర్స్ దగ్గర దుంప సంపాదించినట్లయితే ఒకసారి మనం మన గార్డెన్లో పెడితే అదే మనం విత్తనంగా అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ పసుపు కొమ్ములు నాటుకోవడం అయితే చాలా ఈజీ అనమాట. నేను అన్నీ చెప్పేశాను కదా. ఇప్పుడు మన గార్డెన్లో ఎన్ని పసుపు కొమ్ములు వస్తాయి అనేది హార్వెస్ట్ చేసేద్దాము. వాటికి ఎలా సేవ్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. నేను ఈ మొక్కలన్నీ తీసేసి ఒక్కసారి హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఈ మొక్కలన్నీ కట్ చేసేస్తాను అనమాట, తీసేస్తాను. ఆకులను అయితే ఇలా కట్ చేసేసాను అనమాట. ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ ఆకుల్ని వాటర్లో మరిగించేసి మనం పెస్టిసైడ్గా కూడా చాలా బాగా వాడుకోవచ్చు అనమాట మన మొక్కలకి. ఇంకా ఈ ఆకులన్నీ కూడా ఇలా తీసేయాలి. ఎండిపోయినవి దుంపలు ఉన్నాయి దీనికి కూడాను. చూడండి ఒక మొక్కకి ఎన్ని దుంపలు వచ్చేసాయో. ఇదిగోండి ఇవన్నీ దుంపలే అన్నమాట. ఈ వేర్లను కూడా మనం మదర్ రూట్ అనమాట, దీన్ని కూడా పెట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయి. కాకపోతే దీనికి వచ్చినంత దుంపలు రావు కానీ వస్తాయి అన్నమాట. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ అసలు. ఇదిగోండి నాకైతే మా గార్డెన్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఇలా హార్వెస్ట్ చేస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మొక్కల్ని కూడా పీకేసి చూస్తాను. మొత్తానికి గ్రో బ్యాగ్ అంతా పడగొట్టేసాను ఫ్రెండ్స్. మొత్తం మట్టి అంతా తీసేసాను. దుంపలు కూడా వచ్చాయి. ఫస్ట్ టైం ఈ హార్వెస్ట్ చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే నాకు అర్థం కావట్లేదు, ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి ఏంటో ఇవి. అంటే ఇంకా సమయం అవ్వలేదు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
కానీ మంచి సువాసన అయితే వస్తున్నాయి. పచ్చి పచ్చిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ముందు తీసేసానా ఏంటా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. మెయిన్ దుంప చూసారా, ఇది కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఇందాక. అబ్బా చాలా రూట్స్ అయితే వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఎర్త్వామ్స్ చూడండి కనిపిస్తున్నాయా, చిన్న చిన్న బేబీ ఎర్త్వామ్స్ అన్నమాట. ఇంకా ఏ ఉన్నాయో చూడాలి ఇందులో కుప్పలు. అనుకోకుండా వచ్చిన పసుపు అన్నమాట ఇది నాకు. అదే హ్యాపీగా ఉంది. నేను అసలు ఫస్ట్ అయితే ఎలా పెట్టాలి అనేది కూడా నాకు ఐడియా లేదు. ఏదో ఇచ్చారు పెట్టేశాను. ఇంట్రెస్ట్ కూడా లేదనమాట నాకు. ఈసారి అయితే చాలా బాగా చేయగలిగాను. ఓకే, ఇంకా ఇందులో ఎన్ని ఉన్నాయో చూస్తాను తర్వాత. ఇంకా దీన్ని అయితే ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా కొంచెం అయితే మట్టి వేసేసుకోవాలి. ఇలా మట్టి వేసేసుకున్నాక ఇంకా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు అదే చూస్తున్నాను. ఇలా దుంపల్ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. అంటే నెక్స్ట్ ఇయర్కి ఇది పాడవకుండా ఉంటాయి. మనం మళ్ళీ మట్టిలో పెట్టుకునే వరకు ఏ రకమైన ఇబ్బంది రాదనమాట. దీనిపైన ఇలా కొంచెంగా కౌ మెన్యూర్ వేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన కొంచెంగా మట్టి, వాటర్ పడితే మళ్ళీ కుళ్ళిపోతాయి కదా, వాటర్ పడకుండా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను. నేనైతే ఏమీ ఈసారి పెట్టట్లేదు అనమాట. మొక్కలు అదే పసుపుని తయారు చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నాకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అని నేనైతే పెట్టట్లేదు. ఈ రూట్స్తో సహా పెట్టేస్తున్నాను ఇందులో. ఇది ఇలా సేవ్ చేసుకోవాలన్నమాట. ఇలా సేవ్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఇయర్కి చాలా బాగా పెట్టుకోవచ్చు. సేవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. మళ్ళీ మనకి ఈ విత్తనం అనేది ఇంకా ఎవరిని అడగకుండా సరిపోతుంది అన్నమాట. మన దగ్గరే ఉంటాయి. ఇంకా మెన్యూర్ వేసేస్తున్నాను. ఇలా డబ్బాలో పెట్టేసి దానిపైన కొంచెంగా మట్టి వేసేసి దీన్ని ఇంకొక డబ్బాలో పెడతాను. దీంట్లో కూడా చాలా దుంపలు అయితే ఉన్నాయి. మదర్ రూట్ని కూడా వేస్ట్ చేయను, జాగ్రత్తగా అయితే పెట్టేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా పసుపుని ఈజీగా మీ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. మన ఇంటి అవసరానికి సరిపడాగా మనమైతే పసుపుని పెంచుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. తర్వాత ఈ స్టోర్ చేసుకోవాలి. ఇంకా దుంపల్ని ఎలా ఉడకపెట్టాలి అనేది నెక్స్ట్ నాకు ఈసారి వచ్చే హార్వెస్ట్ని బట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. తెలుగు గార్డెన్లో కూడా పసుపు పండించాము అనే ఒక సంతోషం అయితే మిగిలింది. ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.